ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారిన నేపథ్యంలో కాకినాడ జిల్లా పిఠాపురంలో రోజు రోజుకి రగడ మొదలవుతుందని చెప్పుకోవచ్చు. ఇటువంటి నేపథ్యంలో తీసుకుంటే ఓ పక్క వైసీపీకి ప్రస్తుతం ఎంపీగా ఉన్న వంగా గీతకి పిఠాపురం నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఇచ్చారు. మరో పక్క టీడీపీ జనసేన పొత్తున్న నేపథ్యంలో టీడీపీకి సంబంధించి వర్మ, అలాగే జనసేనకు సంబంధించి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్. అయితే ప్రస్తుతం చూసినట్టయితే టీడీపీ జనసేన పొత్తున్న నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బరిలో నిలిచే అవకాశం ఉంది. అయితే టీడీపీకి ఇస్తే బాగుంటుందా, లేక జనసేనకి ఇస్తే బాగుంటుందా, లేక వైసీపీ టీడీపీ జనసేన పొత్తున్న నేపథ్యంలో అసలు టీడీపీ సంబంధించి కానీ, లేకపోతే జనసేన సంబంధించి కానీ, లేకపోతే వైసీపీకి సంబంధించి అసలు ఏ పార్టీ వస్తుందో బాగుంటుందో ప్రజా అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. సార్ చెప్పండి, అసలు ఇక్కడ స్థానికంగా వైసీపీ చూశారు, అలాగే ఇప్పుడు జనసేన టీడీపీ కూటమి చూస్తున్నారు. అసలు ఏ పార్టీ వస్తే బాగుంటుంది మీరు అనుకుంటున్నారు? వాస్తవంగా అయితే పిఠాపురం పరిస్థితికి వైసీపీ పార్టీ రావడం అనేది చాలా కష్టం అండి. ఎంచేదంటే ఈ గత 5 సంవత్సరాలుగా పాలనలోనే నిర్మోహమాటంగా చెప్పాలంటే ఏమాత్రం అభివృద్ధి కానీ ఏమాత్రమైన ఇది కానీ ఏమీ లేకుండా జరిగిపోయింది. అదేంటో మరి శాసనసభ్యుల వారు కూడా ఆయన బాధ్యతగా కూడా ఆయన తీసుకోలేదు. ఇట్టి పరిస్థితుల్లో కూడా అధికార పార్టీకి వెళ్ళడం అనేది అది జరగని పరిస్థితి సార్. ప్రస్తుతం చూస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేల పనితీరు పట్టి ఎమ్మెల్యేలు మార్చడం జరిగింది. అందులో భాగంగా ప్రస్తుతం ఎవరైతే వైసీపీ ఎంపీగా ఉన్న వంగా గీతని ఇక్కడ ఇన్ఛార్జిగా ఇచ్చారు. అసలు వంగా గీత గారు వస్తే పార్టీ మార్పు ఉంటుందంటారా? ఇప్పుడు ఎలాగంటే అండి, ఏదో కొత్త సీసాలో పాత సారా పోసినట్టుగా పరిస్థితి ఏర్పడింది. వాస్తవంగా ఆలోచన చేస్తే ఒక ఎమ్మెల్యే కంటిన్యూగా అవుతుండగా ఇంకా అతని కాలపరిమితి ఉన్నా కూడా అతను పక్కకు తప్పించి ఇన్ఛార్జ్ ఇచ్చారంటే అది ప్రజలందరూ గమనించారు. ఇన్ఛార్జ్ పనితీరు ఏ విధంగా ఉందని చెప్పేసి వంగా గీత గారు కూడా మరి ఆవిడ ఎమ్మెల్యే ఉన్న టైంలో ఆవిడ ఏం చేసింది అనేది కూడా మాకందరికీ పిఠాపురం నియోజకవర్గంలో అందరికీ తెలుసు. ఇప్పుడు కూడా ఏంటంటే 4 సంవత్సరాలుగా కూడా ఎంపీగా ఉండగా పిఠాపురంలో ఏమాత్రం కూడా అడుగు పెట్టలేదు. ఆవిడ కేవలం ఇన్ఛార్జ్ ఇచ్చారని చెప్పి ఉద్దేశంతో పిఠాపురంలో అడుగు పెట్టి ఆవిడ తిరుగుతుంది తప్ప ఎంపీగా ఆవిడ అధికారం మరి ఎమ్మెల్యేలు రానివ్వలేదో ఎంపీని. అందుచేత ఆవిడ కూడా ఇక్కడ 4 సంవత్సరాల్లో ప్రజల్లో మమేకమై ఉండలేదు మాత్రం అది ఖచ్చితంగా చెప్పగలం. అది ప్రస్తుతం చూసినట్టయితే ఏపీ ప్రజానికం అంతా ఇప్పుడు కాకినాడ జిల్లాలో ఉన్న పిఠాపురం మీద చూస్తున్నారు. అంటే దీనికి ముఖ్యంగా చూసుకుంటే టీడీపీ జనసేన కూటమిలో జనసేనకు సంబంధించి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిలబడతారు. అదే పవన్ కళ్యాణ్ నిలబడితే నగ్గే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఉమ్మడి అభ్యర్థిగా వాళ్ళందరూ తెలుగుదేశం జనసేన కలిసి ఒక ప్రపంచం సృష్టించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఇక్కడికి వచ్చి పోటీ చేస్తే అద్భుతమైన విజయం వస్తుందని చెప్పేసి నేను చెప్తున్నాను. ఎంచేతంటే అందులో అనుమానమే లేదండి. ఎంచేత 2 విషయాలండి. ఒకటి, పవన్ కళ్యాణ్ ప్రజలు నమ్మే పరిస్థితి వచ్చింది ఇప్పుడు. గతంలో అంటే పవన్ కళ్యాణ్ అంటే ఏదో కొద్దిగా వెటకారంగానే ఇదిగా తీసుకునేవారు తప్ప పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్లో కానీ పవన్ కళ్యాణ్ యొక్క ఉపన్యాసాల్లో కానీ పవన్ కళ్యాణ్ ప్రజలు నమ్మే పరిస్థితి వచ్చింది. దట్టు ఏంటంటే చంద్రబాబు నాయుడు పరిపాలన మీద కూడా ఒక గట్టి నమ్మకం ఉంది. కాబట్టి ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు. ఎందుకంటే అధోగతి పాలైన రాష్ట్రాన్ని మళ్ళా ఆ అభివృద్ధి పదంలో నడిపించడానికి ఇద్దరు కలిశారు. కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేస్తే అద్భుతమైన విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. ఈ విజయం మన రాష్ట్రానికి అవనివ్వండి, దేశంలో అవనివ్వండి, ప్రపంచంలోనే ఒక గుర్తింపుగా ఉంటుందని చెప్పేసి నా అభిప్రాయం. సార్ చెప్పండి, ఇక్కడ అసలు ఏ పార్టీ ఎలా ఉంది? ప్రస్తుతం ఉన్న అధికార పార్టీకి సంబంధించి ఏదైనా అభివృద్ధి చెందింది అసలు మీకు? ఏ పార్టీ వస్తే బాగుంటుంది? ప్రస్తుత పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో ఉచితాలు ఇచ్చి జనాల్ని సోమరపోతులు చేయడానికి ఉన్నట్టుగా ప్రభుత్వం ఉందో తప్ప, అంతేగాని అభివృద్ధి పదంలో నడిపించడానికి ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏమీ చేయలేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరి అకౌంట్లో డబ్బులు వేయడం, వాళ్ళేమో ఆ డబ్బులు తెచ్చుకుని ఖర్చు పెట్టుకోవడం, ప్రభుత్వం మనకి ఏదో ఇస్తుంది, ప్రభుత్వానికి ఓటేస్తే ప్రభుత్వం మనకి అండగా నిలబడుతుంది అన్న ఉద్దేశం మీద ప్రజలు ఉన్నారు. కానీ అభివృద్ధి చేసే ఉద్దేశంలో ప్రభుత్వం లేదు, ప్రజలకు కూడా అభివృద్ధి చేయించుకుందాం ప్రభుత్వంతో అన్న ఉద్దేశం వాళ్ళకి లేదు. ఇప్పుడుకొచ్చి ఒక అభివృద్ధి పని అంటూ ఏది కూడా కనిపించలేదు. రోడ్లు కూడా వేయడం కానీ, ఇండస్ట్రీలు తెచ్చి ఉద్యోగాలు ఇవ్వడం కానీ ఇలాంటి ఏమీ ఈ ప్రభుత్వం చేయలేదు. అందుకని ఈ ప్రభుత్వం ఉండడం వల్ల ప్రజలు సోమరిపోతులు అయ్యి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఈ రాష్ట్రాన్ని వేరే దీనికి అమ్మేయడానికి ఉంది. కానీ ప్రభుత్వం అయితే ప్రజలకి అభివృద్ధి చెందే విధంగా లేదు. ముఖ్యంగా యువతకి
ఉద్యోగ అవకాశాలు రావాలి అంటే ఏ పార్టీ వస్తే బాగుంటుంది? అలాగే ఇక్కడ స్థానికుడిగా మీరు పిఠాపురం అభివృద్ధి చెందాలంటే ఏ పార్టీ వస్తే బాగుంటుంది మీరు అనుకుంటారు? యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించి అభివృద్ధి చెందాలని అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే ఆయన విజనరీ మ్యాన్గా ఫ్యూచర్ గురించి ఆలోచించి హైదరాబాద్ని ఏ విధంగా అయితే డెవలప్ చేశారో అలాగే ఆంధ్రప్రదేశ్ను కూడా డెవలప్ చేసే ఉద్దేశం ఆయనకు ఉంది. కాబట్టి ఆయన వస్తేనే బాగుంటుందని చెప్పేసి ఇక్కడున్న ప్రజల నమ్మకం, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరు నమ్మకం కూడా ఆ విధంగానే ఉంది. యువతకు ముఖ్యంగా కూడా ఆయన వస్తే ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తారు, ఇండస్ట్రీలు తెస్తారు, ఇంకా కంపెనీలు బోల్డ్ రావడం వల్ల యువతకి ఎంతో బాగుంటుందని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. ఆటో డ్రైవర్ మంది ఉన్నారు, అడిగిస్తున్నాం. చెప్పండి, అసలు వైసీపీకి సంబంధించి ఆటో డ్రైవర్కి 10,000 రూపాయలు వారి అకౌంట్లో వేయడం జరిగింది. అసలు నెక్స్ట్ కూడా వైసీపీ వస్తే బాగుంటుంది మీరు అనుకుంటారా? అవునండి, వైసీపీ వస్తేనే అనుకుంటున్నామండి. మాకు 5 సంవత్సరాలు 50,000 వేసారు సార్. మాకు 5 సంవత్సరాలు 50,000 వేసారండి. మా మిస్సెస్కి డ్వాక్రా డబ్బులు 30,000 వేసారు సార్. మాది పీదొంతమూరు అండి, పిఠాపురం మండలం సార్. అదండి, వైసీపీ వస్తే బాగానే ఉంటుంది అనుకుంటున్నాం కానండి, మరి ఇక్కడ జనసేన పార్టీ నిలబడిలో ఉందండి. ఇక్కడ అది జనసేన పార్టీ నిలబడితే పవన్ కళ్యాణ్ గారు వస్తే బాగుంటుందండి ఇక్కడ. అదండి ఏంటి, మేము వైఎస్ఆర్ పార్టీ మనిషిమండి మేము. కానీ వైఎస్ఆర్ పార్టీ మరి టీడీపీ ప్రభుత్వం ఏం చేసిందంటే అండి, ఇప్పుడు ఆర్టీసీ ఫ్రీ అని పెట్టింది సార్. ఆర్టీసీ ఫ్రీ అని పెట్టి మా ఆటో వాళ్ళకి ఇబ్బంది పెట్టిలా ఉన్నారు. ఆటో వాళ్ళకి ఏమి వేస్తానని చెప్పలేదండి. 5,000 వేస్తాం, 10,000 వేస్తాం అంటలేదు, చూస్తానని చెప్తున్నారు అంతే ఆటో వాళ్ళకి. అంతేగాని ఆటో వాళ్ళకి వేస్తామని చెప్తూ లేదు. వైసీపీ మాత్రం ఆటో వాళ్ళకి 50,000 వేసారండి. ప్రతి ఆటో సోదరుడికి వేసారు వైసీపీ ప్రభుత్వం. టీడీపీ మాత్రం ఆటో వాళ్ళకి రూపాయి వేస్తామని చెప్తూ లేదండి. కానీ ఓట్లు మాత్రం ఏమంటున్నారు, ఫ్రీ బస్ మాత్రం చెప్తున్నారండి. ప్రతి మీటింగ్లోనే ఫ్రీ బస్ చెప్తున్నారు. మరి ఆటో వాళ్ళ పరిస్థితి ఏంటండి అది? మరి ఆటో వాళ్ళు 10,000 వేస్తాం, 5,000 వేస్తాం, లేకపోతే ఈ కడతాం అని ఏం చెప్పలేదండి. ఇది మాత్రం మరి బాగుంటుందండి. ఇది ఫ్రీ బస్ తీసేస్తే మాత్రం ఆటో సోదరులందరూ టీడీపీకి ఓటేస్తారండి. అదండి. మరొకరున్నారు, వారిని తీసుకుందాం. అంటే చెప్పండి, అసలు పిఠాపురంలో అది ఏ పార్టీ వస్తే బాగుంటుంది, అది ఏ పార్టీ వస్తే అభివృద్ధి చెందని మీరు అనుకుంటారు? ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితుల్లో మార్పు అనేటువంటిది అవసరం. ఎందుకంటే గతంలో ఒక ఆయనకు అవకాశం ఇచ్చాం, 5 సంవత్సరాల్లో అభివృద్ధి చేస్తూ ఉన్నారు. అది ఎంతవరకు జరిగింది అనేది అందరికీ కూడా తెలిసినటువంటి విషయంగానే ఉంది. కాబట్టి మార్పు కోరుకుంటున్నారు. కొంతమంది గ్రూపులుగా కలిసి పొత్తులు పెట్టుకుని కొన్ని పార్టీలు మూడు కలిసి పనిచేస్తున్నాయి. వాళ్ళు సమాజానికి ఏదో చేస్తామనేటువంటి నమ్మకంతో మనం ఇవాళ ఉన్నాం. కాబట్టి పొత్తు ధర్మంగా పాటించవలసినటువంటి నియమాలు పాటిస్తూ ఇక్కడ క్యాండిడేట్ మీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం తప్పనిసరిగా సపోర్ట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి పొత్తు ధర్మాన్ని మాత్రం ఉల్లంఘిస్తే మాత్రం అది అధర్మం అవుతుంది. ఎందుకంటే ఒక ట్రాజడీగా ఒక పద్ధతి ప్రకారం పెడుతున్నారు, ఒక ప్లానింగ్ ప్రకారం. అక్కడ తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, వీళ్ళు ముగ్గురు కూడా ఒకే మాట మీద కనుక ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మన పిఠాపురంలో కూడా ఆ రకమైనటువంటి క్యాండిడేట్ ఒక్కడే వస్తాడు. ఆ ఒక్క క్యాండిడేట్ని మనం నెగ్గించుకోవడానికి తప్పనిసరిగా ప్రయత్నం చేయాలి. అది పవన్ కళ్యాణ్ కావడానికి మ్యాక్సిమం అయితే బాగుంటుందని మా అందరి యొక్క అభిప్రాయం. అయితే మనం చూస్తున్నాం, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ నిలబడే అవకాశం ఉందని చెప్పి ఒక పక్క సమీకరణ నిలబడతాయి. మరో పక్క చూస్తే ఇప్పుడు ఇక్కడ ఉన్న కాపు ఓటు బ్యాంక్ 91 ఉంది. మరో పక్క బీసీ వర్గాలు ఉన్నాయి. అంటే ఇవన్నీ పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తాంటారా? కులాల వారీగా ఇక్కడ మాత్రం ఒక వర్గం పెరిగి ఉండొచ్చు, పెద్దగా ఉండొచ్చు, కానీ కులాల ఆతిథ్యంగా మాత్రమే పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక రకమైనటువంటి అందరిలో కూడా ఒక క్రేజ్ ఉంది. కొత్త నాయకుడు కాబట్టి యువత అంతా కూడా ఆయన కోసం చూస్తోంది. ఆయన చెప్పినటువంటి మాటలు కనుక వింటుంటే యువతకు ఉత్సాహం వచ్చింది. రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో కూడా వాళ్ళకి ఏదో ఒక ఉపాధి కలుగుతుందని. కాబట్టి పరిపాలన మీద దృష్టి పెట్టేటువంటి నాయకులే కావాలి. అటువంటి పవన్ కళ్యాణ్ చేస్తున్న మాటల్లో మనం విశ్వసించాం. అది నిలబెట్టుకుంటారనే ఉద్దేశంతో ఇక్కడ పోటీ చేస్తే తప్పనిసరిగా ఆయన గెలిచే అవకాశం కూడా ఉంది. ఖచ్చితంగా పవన్ వస్తే అభివృద్ధి చెందని మీరు అనుకుంటారు పిఠాపురం? 100% జరుగుతుందనే మా అందరి యొక్క విశ్వాసం. అందరినీ నమ్ముతాం, ప్రజలు అమాయకులం. నెగ్గిన తర్వాత వాళ్ళు ఎలా పరిపాలిస్తారన్నది మనం గతంలో చూసాం. 1 సంవత్సరం పాటు అవకాశం ఇవ్వండి అన్నారు, ఇచ్చాం. కానీ మనకి ఇక్కడ జరిగినటువంటి భాగవతం ఏం లేదు. అది కూడా ఇప్పుడు ఈసారి పవన్ కళ్యాణ్ మీద మా పూర్తి విశ్వాసంతో అందరం ఉన్నాం. ఎందుకంటే అతనికి నిస్వార్థంగా పనిచేస్తున్నాడని ఇప్పుడు అతని మాటలో తెలుస్తుంది. పరిపాలనకు వచ్చిన తర్వాత కూడా ఇదే మాటను నిలబెట్టుకుంటారని విశ్వాసంతో మేము అందరం కూడా ఉన్నాం. చెప్పండి, అసలు ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో ఏ పార్టీ వస్తే బాగుంటుంది, ఏ పార్టీ వస్తే అభివృద్ధి చెందని మీరు అనుకుంటున్నారు? ప్రస్తుతానికైతే మేము అనుకోవడం అయితే ఏ పార్టీ చూసినా సరే ఒకలాగా ఉన్నదండి. ఇప్పుడు టీడీపీ అన్నా, వైసీపీ అన్నా,
ఏదైనా సరే వాళ్ళ మార్గం వాళ్ళు వెళ్తున్నారు తప్ప వాళ్ళ మన మార్గంలో కొత్త లేదండి రూల్గా అయితే. అయితే అభివృద్ధి పనులు అన్నది ఇతను చేయలేము ఈయన అంటున్నారండి, అతను చేయలేమో ఆయన అంటున్నారండి. ఇంకెవరు చేసినట్టండి మన ఆంధ్రాకి? ఏమైనా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ళు ఇంట్రెస్ట్ అండి అనేసి హైదరాబాద్ చూపించుకుంటున్నారండి 40 సంవత్సరాలండి. మరి మన ఆంధ్రాకి మనకి ఏం చేశాడండి అయినా? ఇప్పుడు జగన్ గారు ఉందండి, అమ్మఒడి వేస్తున్నాడు పిల్లలకి, అలాగే ఆటో డ్రైవర్లకేమో డబ్బులు ఇస్తున్నాడు. అదే రకంగా 18 సంవత్సరాలు నీ 18,500 45 సంవత్సరాలు దాటి వాళ్ళకి ఇస్తున్నాడు. ఇది బాగానే ఉందండి. ఈ పనులు చేయంతానే మరి రోడ్డు పనులు చాలామంది మరి అవుతలేదు అంటున్నారు. మరి మేము ఆటో డ్రైవర్నండి, చుట్టుపక్కల చాలా దూరం తిరిగినట్టయితే 1 సంవత్సరం క్రితం అయితే రోడ్లు ఎక్కడ బాగుండేవి కదండి. ఈ సంవత్సరం క్రితం ఒక 6 నెలలు పెట్టి నుంచి మాత్రం రోడ్లు ఎక్కడ చూసినా సరే వేస్తున్నారు. ఇప్పుడు ఈనాక మరి ఒక టైం పడుతుంది, ఆలోచించాలి. ఇదేమైనా మరి నెక్స్ట్ జనరేషన్లో ఇప్పుడు ఇది వచ్చినా ఏసారి వచ్చినా ఇబ్బంది లేదండి, తెలుగుదేశం వచ్చినా ఇబ్బంది లేదండి. పద్మనాభం గారు లెక్క వేరండి. అంటే వంగ గీత గారు ఆల్రెడీ చూసాం కాబట్టి వంగ గీత గారికి ఉండే వాల్యూ ఉంది, లేదని ఎవరు చెప్పరండి. వంగ గీత గారు ఉన్నా నెక్కేస్తారు, అది 100% గ్యారెంటీ. నేను చెప్తాను, ముద్రగడ పద్మనాభం గారే వచ్చి నెగ్గవలసిన నెసిటీ లేదు ఈయన ముందు 100. ఇది ఎందువల్ల అంటానంటే కారణం, ఇప్పుడు ఈవేళ కాపుల్లో చాలా మంది రివర్స్ అయిపోయారు. ఈయన చేసిన అనకూడదు బాడీ కబరికి అంటే అనకూడదు, నాకు ఎవరు కూడా చెప్పవలసిన పని లేదు, నాకు ఎవరు సలహాలు ఇవ్వక్కర్లొద్దు అన్నారు చూసారా. అది చాలా చాలా చెడ్డ అలవాటు అన్నమాట. రాజకీయ నాయకుడు అలా అనవలసిన మాట ఎవరు కూడా అనరు. అంటే ఎంత పై ఎత్తులో ఉన్నా సరే కింద వాడి సలహా అనేది తీసుకోవడం గ్యారెంటీ ఎవరైనా సరే. ఇది అంటే ఆఖరికి ముంగిడి గారైనా సరే కింద వాళ్ళు సలహా తీసుకుంటారు. మనకి బాత్ పెట్టారు, ఈవేళ మనకి బాత్ పెట్టారంటే ఆ వారంలో ఆదివారాల్లో 2 వారాలకో 3 వారాలకో మాట్లాడతారు. ఆయన మాట్లాడిన తర్వాత అంటే ప్రజల సమస్యలు వాళ్ళు సలహా తీసుకున్నట్టే కదా, ఆయన తీసుకున్నదే కదా. అంటే ఆయన కింద వాళ్ళు సలహా తీసుకోను అనే మాట ఈయన అన్నాడు అంటే ఈయన వేస్ట్ క్యాండిడేట్ కింద లెక్క అన్నాడు. అంటే ఈయన సినీ హీరోయిజాన్ని చూపిస్తున్నాడు తప్ప పొలిటికల్ ఈయన ప్రాస్పెక్టస్ చూపించడం లేదు ఈయనలో. మెయిన్ ఇంపార్టెంట్ అదండి. పవన్ కళ్యాణ్ పోటీ చేసినా సరే ఓడిపోవడం షూరండి. ఎందుకంటే అండి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగానే నుంచున్న వాళ్ళు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గారిని చూడటం ఒక జగన్గా చూస్తారండి. ఏ క్యాండిడేట్ని చూసినా సరే జగన్ గారిని చూస్తారు. అది వంగ గీత అయినా సరే ఇంకొకరైనా సరే అంటే వైఎస్ఆర్సీపీ 100% నెగ్గడం ఖాయం. ఎందుకంటే అండి ఈయన చేసిన ప్రయోజనాలు, ఈయన చేసిన సంక్షేమ కార్యక్రమాలు, ఈయన చేసిన నాడు నేడు, ఈయన చేసిన మామూలు అనకూడదండి పెన్షన్, ఇవన్నీ కూడా ఎవరిదైనా సరే ఈయనకే ఓటు వేస్తారు. ఇక్కడ రాజకీయాలు రోజు రోజుకి మార్పు వస్తున్నాయి. అంటే పోటీ చేయడానికి వేరే పలానా అని చెప్తున్నారు, కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే గొప్ప మెజార్టీతో నెగ్గుతాడని మా విశ్వాసం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు, ఆయన ఒక నీతి నిజాయితీ లేదు, ఆయన పద్ధతులను పెట్టి ప్రజలు ఆయన మీద మొగ్గు చూపుతున్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ఎవరి మద్దతు అవసరం లేదు, ఖచ్చితంగా ఆయన స్వయంగానే నెగ్గచ్చు. ఆయనకి చాలా అభిమానులు ఉన్నారు, ఇక్కడ చాలామంది అభిమానులు కూడా ఉన్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ ఇక్కడ నెగ్గడం మాత్రం ఖాయం. పిఠాపురంలో ప్రజా అభిప్రాయ సేకరణలో మనం ప్రజల యొక్క మాటలు విన్నాం. ఏవైతే వైసీపీ చూసాం, అలాగే టీడీపీ జనసేన కూడా చూసాం. అయితే ఏవైతే ప్రజల యొక్క మాటలు వింటే వైసీపీ ఓ పక్క అభివృద్ధి చేసింది, మరో పక్క టీడీపీ జనసేన వస్తే కూడా అభివృద్ధి చేస్తని చెప్పి వారి యొక్క అభిప్రాయాలు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం 40 రోజుల వ్యవధిలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అసలు ప్రజలు ఓటు ఎవరికి వేస్తారు, అసలు ఎవరు గెలుపొందుతారు, అసలు పిఠాపురంలో ఎవరు ఎమ్మెల్యే అభ్యర్థి అవుతారని దానిపై అయితే వేచి చూడాల్సిన అంశం. ఇది ఇక్కడ తాజా పరిస్థితి.